హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో బ్లాగర్ లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు 3 ways లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అని. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, యూట్యూబ్ ఛానల్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఒక బ్లాగ్ రన్ చేస్తూ కూడా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను. సో దానికి మనకి వెబ్సైట్ కావాలి కదా. సో మనకి ఫ్రీ సోర్స్ వచ్చేసరికి బ్లాగర్. సో మనం ఇందులో వచ్చేసరికి బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రీగానే ఉంటది, మనకి డొమైన్ కూడా ఏమో అవసరం లేదు. సో నేనైతే 6 to 10 వీడియోస్ అయితే లైన్ గా పెడతాను. ఎవ్రీ డే కూడా మీకు మార్నింగ్ ఆర్ నైట్ అప్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ వీడియోని అయితే మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీకు ఒక మంచి బ్లాగ్ అయితే క్రియేట్ చేసుకోగలరు. ఒక బ్లాగ్ ఎలా ఉంటది అనేది మీకు ఒక శాంపిల్ చూపిస్తాను. సో నేను బ్లాగర్ లోని ఈ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. సో మీకు ఒక శాంపిల్ చూపిస్తా, ఆ శాంపిల్ ఎలా ఉంటుందో చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో చూడండి, తాజా వార్తలు .ml ఇది ఫ్రీ డొమైన్ అనమాట. సో మీకు ఫ్రీ డొమైన్ ఎలా తీసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలో బ్లాగర్ కి చెప్తాను. మీకు నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది, ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది తెలుస్తుంది. చూడండి, ఇది అనమాట నేను క్రియేట్ చేసిన వెబ్సైట్. సో చూసుకుంటే నేను ఇక్కడ మెనూ అని పెట్టాను. సో ఇక్కడ చూడండి, మీకు లేటెస్ట్ న్యూస్, టెక్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, మూవీస్, హెల్త్, జాబ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, వీడియోస్. సో ఇది వచ్చేసరికి నా లోగో. సో ఇక్కడ మనకి చూసుకుంటే గ్రిడ్ వ్యూ అయితే ఉంది. సో ఇవన్నీ చూడండి పాపప్ ఎఫెక్ట్స్ ఎలా వస్తున్నాయో. సో సైడ్ బార్ లో వచ్చేసరికి మీకు ఫాలోవర్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు పాపులర్ లేటెస్ట్ న్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అప్డేట్స్, సో ఫ్యూచర్ పోస్ట్, కేటగిరీస్, సో మెయిన్ ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఫుటర్ లో చూసుకుంటే మీకు ఇలా ఉంది. సో లుక్ చూసారు ఎలా ఉందో. ఒక పోస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇవ్వండి, వివో X70 పోస్ట్ అయితే వేసాను నేను. సో మీకు పోస్ట్ వ్యూ అయితే ఇలా ఉంటది. సో ఇది డార్క్ మోడ్ లో కూడా ఉంది. ఇదిగోండి, ఇది డార్క్ మోడ్ అనమాట. అండ్ టాప్ లో వచ్చేసరికి చూడండి, నేను నా వెబ్సైట్ అబౌట్ అయితే ఇచ్చాను. సో అండ్ కాంటాక్ట్ పేజ్, ఇది కాంటాక్ట్ పేజ్. అండ్ ఇది వచ్చేసరికి ప్రైవసీ పాలసీ. అండ్ వచ్చేసరికి అబౌట్. సో అబౌట్ చాలా చిన్నగానే ఉంటది. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది, క్లియర్ చేస్తాను. వైట్ కలర్ వచ్చింది. సో ఈ ఫాలోవర్స్ మీద క్లిక్ చేస్తే నా ప్రొఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇదన్నమాట వెబ్సైట్ వచ్చేసరికి. సో మీకు కూడా ఇలాంటి వెబ్సైట్ ఎలా చేయాలనేది చెప్తాను. లైక్ ఇది వచ్చేసరికి ఇంట్రడక్షన్ వీడియో టైప్ అనమాట. సో నేను ఇందులో మీకు ఏమేమి చెప్తాను ఇప్పుడైతే నేను కొంచెం క్విక్ గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనం బ్లాగర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లాగర్ లో పేజెస్ ఎలా చేసుకోవాలి, పోస్ట్లు ఎలా వేయాలి, అండ్ థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ అడ్వర్టైజింగ్ ఎలా పెట్టాలి, అండ్ AdSense కి అప్లై ఎలా చేయాలి, అండ్ డొమైన్ ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇమేజ్ కి SEO ఎలా చేయాలి, అండ్ మన పోస్ట్ కి SEO ఎలా చేయాలి, అండ్ మన బ్లాగ్ కి సైట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ టాపిక్స్ అన్ని కూడా నేను ఈ 10 వీడియోస్ లో కవర్ చేస్తాను. సో వీడియోస్ అయితే మాత్రం డెఫినెట్ గా అన్ని మిస్ చేయకుండా చూడండి. గైస్, ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాము అంటే దానికి సపరేట్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. సో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా మందికి వచ్చింది. గైస్, మనకి మెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకొని బ్లాగర్ అని అయితే సెర్చ్ చేయండి. సో Blogger.com లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు సైన్ ఇన్ అయితే ఉంటుంది. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే మెయిల్ క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు మీ బ్లాగ్ టైటిల్ అయితే ఇవ్వాలి. సో తాజా వార్తలు అని టైటిల్ అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ మీరు తాజా వార్తలు అని అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ తాజా వార్తలు అనేది నాట్ అవైలబుల్ అంట. సో నేను తాజాకి వార్తలకి మధ్యన వచ్చేసరికి డాష్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడైతే నెక్స్ట్ క్లిక్ చేశాను. సో డిస్ప్లే నేమ్ అంట. సో డిస్ప్లే నేమ్ కూడా సేమ్ మీరు తాజా వార్తలు అయితే ఇవ్వండి. ఐ మీన్ మీరు ఏది పెట్టుకున్నారో అది ఇవ్వండి. సో ఇలా ఇవ్వండి, స్పేస్ ఇచ్చేసి. సో ఫినిష్ అయితే క్లిక్ చేయండి. క్రియేట్ అయిపోయింది మన అకౌంట్ అయితే. ఇక్కడ చూసారు కదా, తాజా వార్తలు అని కనిపిస్తుంది. ప్లస్ బ్లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలోని సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో మీకు రేపు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే రిలీజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి.